హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి మే 10, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 2010 మోడలు ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. కేవలం 65,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సెకండ్ ఓనర్ వెహికల్. స్క్రాచెస్ ఉన్నాయి కానీ ఒరిజినల్ పెయింట్తో ఉంది, అందుకనే పెయింట్ చేయించమని చెప్పలేదు నేను. సో జెన్యున్ వెహికల్, సెకండ్ ఓనర్ వెహికల్ అనమాట. ఫస్ట్ ఓనర్ యూఎస్ వెళ్ళిపోతుంటే వాళ్ళ రిలేటివ్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నానని చెప్పారు ఓనరు. సో ఏపీ రిజిస్టర్డ్ వెహికల్, విజయవాడ లోకల్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్గా ప్రతి పార్టు దగ్గర నుంచి ప్లస్ అలాగే వెహికల్ ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను కంప్లీట్గా. సో ఇదండి వెహికల్. 4 టైర్లు కూడా 80% అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు. అన్ని పార్ట్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఉన్నాయి. ఫ్రంట్ బంపర్, వెనక బంపర్ తప్ప మిగతా అన్నీ కూడా 80% ఆఫ్ ది పార్ట్స్ ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. సో నాన్ యాక్సిడెంటల్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 65,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే లేదు. రీడింగ్ అయితే జెన్యూన్, ఎందుకంటే ఇంజిన్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పటి వరకు. సో జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ ఆయిల్ పోసుకొని తిరిగేసారు వెహికల్ ఇప్పటి వరకు. సో చూసుకోవచ్చు, వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. బానెట్ చూసుకోండి. ఫ్రంట్ బానెట్ పెయింట్ అయితే పడింది, టచ్అప్ పడింది. బానెట్ కంప్లీట్గా పెయింట్ అయితే పడలేదు. ఫ్రంట్ పోర్షన్ వరకు టచ్అప్ పడింది. ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, సో దానివల్ల టచ్అప్ అయితే పడింది. ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు, పెయింట్ అయితే పడింది, బట్ నాన్ యాక్సిడెంటల్. హెడ్ లైట్స్ రెండు కూడా అటువంటి ఫేడ్ అవుట్ అయితే అవ్వలేదు. హెడ్ లైట్స్ చేంజ్ చేసినట్టున్నారు. సో లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. టెఫ్లాన్ కోటింగ్ కానీ రబ్బింగ్ పాలిష్లో పోతాయి అవి. సో టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు కంప్లీట్గా 80% అయితే ఉంది. సస్పెన్షన్స్ చూసుకోవచ్చు. సస్పెన్షన్స్ వర్కింగ్ ఫైన్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం. సో అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు మీరు. అండర్ బాడీ ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. అండర్ బాడీలో వెహికల్ కంప్లీట్గా రస్ట్లెస్ ఉంది, ఎక్కడ రస్ట్ అయితే లేదు, చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. వెహికల్లో అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. స్క్రాచెస్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు, ఎందుకంటే స్క్రాచెస్ పడకుండా ఏ వెహికల్ ఉండదు. అప్పటి నుంచి ఒరిజినల్ పెయింట్తో ఉంది, అదే దీంట్లో మనం హైలైట్ చేసుకోవచ్చు. సో పంచింగ్ కూడా కంపెనీ పంచింగ్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కంప్లీట్గా షోరూమ్ పంచింగ్తోనే ఉంది. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ పైన కూడా ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఎక్కడ బ్రేక్ అయినట్టు కూడా లేదు. సో సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా సీట్ కవర్స్ అయితే చిరిగింది అయితే లేదు. ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉంది వెహికల్లో. అలాగే ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయితే కాదు వెహికల్. ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయితే ఇదంతా రస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి. స్క్రాచెస్ అయితే ఉన్నాయి, రబ్బింగ్ పాలిష్లు అయితే పోతాయి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అన్నీ కూడా మాన్యువల్ విండోసే వస్తాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినలే, 2010 నుంచే ఉంది. సో డోర్ లోపల పక్క కూడా చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు. డోర్ లైనింగ్, బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. పంచింగ్ కంపెనీ పంచింగ్ అలాగే ఉంది. అలాగే రేర్ సీట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. గ్లాస్ చూసుకోవచ్చు, 2010. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ 80% ఉంది. సస్పెన్షన్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సస్పెన్షన్ ఓకే ఉంది. అలాగే కంప్లీట్ రేర్ వ్యూ చూసుకోవచ్చు. డిక్కీ ఎట్లాంటి పెయింట్ అయితే పడలేదు. బంపర్ అయితే పెయింట్ పడింది, టచ్అప్స్ అయితే పడినాయి. డిక్కీ పెయింట్ పడలేదు. ఎల్ఎక్స్ఐ. 2 టైల్ లైట్స్ కూడా ఫేడ్ అవుట్ అయితే అవ్వలేదు. ఇది కొత్త వేయించారు. అలాగే అండర్ బాడీ చూసుకోవచ్చు. ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు అండర్ బాడీలో కూడా. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టైర్ చూసుకుంటే టైర్ 80% అబవ్ ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. చాసిస్ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అండర్ బాడీ రైట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు మీరు. ఎట్లాంటి రస్టింగ్ ఎక్కడా కూడా లేదు. అలాగే రైట్ సైడ్ వెనక డోరు కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది, ఎటువంటి చేంజ్ అయితే కాలేదు. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు.
అలాగే బాడీ లైనింగ్ చూసుకున్నట్లయితే బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ కూడా చూసుకోవచ్చు మీరు. డిక్కీ లోపల బూట్ స్పేస్ ఓన్లీ ప్యూర్ పెట్రోల్ అండి. సిఎన్జి అయితే కనుక సిఎన్జి ట్యాంక్ అక్కడ ఉంటుంది. సో రైట్ సైడ్ ఎదర డోరు మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. రబ్బింగ్ పాలిష్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి, స్క్రాచెస్ కనపడకూడదంటే. అలాగే ఫుట్ పోర్ట్ కానీ చూసుకోవచ్చు. డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్గా. 4 మాన్యువల్ విండోస్ వస్తాయి. రీడింగ్ చూసుకోవచ్చు, 65,000 మాత్రమే ఉంది రీడింగ్. అలాగే డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. పెయింట్ అయితే పడింది బట్ నాన్ యాక్సిడెంటల్. టైర్ చూసుకోవచ్చు 80% అబవ్ ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా వర్కింగ్ ఫైన్ ఉందన్నమాట. సో ఇంకా ఇంటీరియర్ చూపించి ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 1,80,000 అయితే చెప్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది లొకేషన్. 65,000 జెన్యూన్ రీడింగ్, ఎందుకంటే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పటి వరకు. సో ఇది మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేవలం 1,80,000 మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.